హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ V1 బ్లాగ్స్. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని సూరత్ నుంచి. ఈ రోజు అయితే నేనైతే మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు 140 కిలోమీటర్స్ అయితే రైడ్ చేద్దానికి అయితే పోతానా. ఒక మంచి ప్లేస్ చూపెడదామని నేనైతే పోతానా. చలో మరి మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. చలో మరి నేనైతే మా ఇంటికా నుంచి అయితే బండి అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు అగో మీరు చూడండి స్క్రీన్ పైన 139 కిలోమీటర్స్ అని చూపెడుతుంది. 2 hours 38 minutesలో పోతామని గూగుల్ మ్యాప్ చెప్తుంది. కానీ మేము ఎంతసేపట్లో పోతామో నేను మొత్తం పోయినాక నేను చెప్తా మేము ఎంతసేపట్లో పోతామో అని. ఇప్పుడైతే నేనైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చిన పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకొని అయితే మేమైతే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పోతాం. ఇలా మొత్తం 140 280 కిలోమీటర్స్ అయితే దూలాలి నేను. అందుకనే ఫుల్ పెట్రోల్ అయితే కొట్టిస్తానా. అగో మన బైక్లో అయితే 860 రూపీస్ అయితే పెట్రోల్ అయితే ఫుల్ అయింది. నేను ఏ ప్లేస్కి అయితే పోతానో ఆ ప్లేస్ అయితే మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిరనుకో మీకైతే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ చూపెడదానికి అయితే పోతానో నేను. మొత్తం సూపర్ అంటే సూపర్ టెంపుల్, అదైతే బాగా పెద్ద టెంపుల్. మీరైతే ఆ టెంపుల్ అయితే రీల్లో చూసి ఉంటారు అనుకుంటా. సో నేనైతే అది రీల్లో చూసి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే పోతాను నేను. సో ఇదైతే నా సెకండ్ బైక్ రైడ్ బ్లాగ్ అన్నమాట. నేను అది వరకు ఒకసారి 350 కిలోమీటర్ల డ్రైవ్ అయితే చేసిన. ఇప్పుడైతే సెకండ్ టైం నేను బైక్ మీద పోవడం బ్లాగ్ కోసం. నేనైతే 70 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసిన. ఇప్పుడు కొంచెం అదేంటిది పెట్రోల్ పంప్ కాడ ఆగి అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఒక 2 minutes. ఇంకో కొంచెం ముంగడు పోయి అయితే మళ్ళీ నాస్తా చేస్తాం. ఇప్పుడు నేనైతే ఎప్పుడైతే ఇంతగానం అయితే డ్రైవింగ్ అయితే చేయలే, బ్లాగ్స్ కోసమే బైక్ తీసి అయితే ఒక ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తాను ఇంట్లో నుంచి. సో ఇట్లా డ్రైవింగ్ చేస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. అంటే ఇట్లా ఎంజాయ్మెంట్ చిల్లు ఇంకా మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే నాస్తా తినడానికి అయితే ఆగినాం. నాస్తా తిన్నాక ఇక పోతాం. ఇంకా 36 కిలోమీటర్స్ సంథింగ్ ఎంతనో ఉంది. సో తిన్నాక అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఈ డిష్ నేమ్ వచ్చేసి మిసల్ పావు. ఇక్కడైతే మేమైతే నాస్తా చేసినాం. ఇక పోతాం, ఇక స్టార్ట్ అయినాం. ఇక ఎండ బాగా కొడుతుంది ఇవాళ. ఇంకా ఓన్లీ 36 కిలోమీటర్సే ఉంది, దగ్గరకు అయితే వచ్చేసినాం అన్నమాట. ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా నేనైతే. దారిలో నాకు ముంజకాయలు అవపడ్డాయి, ముంజకాయలు. సో నేనైతే నా ఫేవరెట్ అయితే నేనైతే ఆగినా తింటా మీకు ఇప్పుడు. ముంజలు ముంజలు తిన్నాకైతే నేనైతే మళ్ళీ బైక్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము, వచ్చేసినాం అన్నమాట. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు. ఇగో ఎదురుగా అయితే ఎంట్రన్స్ గేట్ అవపడుతుంది. శ్రీ నీల్కంఠధామ్ పోయిచా స్వాగతం సుస్వాగతం అని రాసి ఉంది. ఫైనల్గా అయితే నేనైతే లోపలికి అయితే ఎంటర్ అయినా. శ్రీ నీల్కంఠధామ్ పోయిచా చూడండి, ఎంట్రీ గేట్ ఎంత మస్తుందో. వచ్చేసినాం, ఇది మన బండి. ఇక్కడ ట్రీస్ చూడండి ఎంత సూపర్ షేప్లో కటింగ్ చేసి అయితే పెట్టిర్రు, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇవైతే. సో మనమైతే ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వచ్చినాక ఒక 2 kilometers డ్రైవ్ చేయాలి టెంపుల్ దగ్గర పోవడానికి. సో మేమైతే ఇప్పుడైతే పోతాం. रील में देख रहा था मैं, मेरे को इतना ऐसा लग रहा था ना कि भाई जाके देख के ही आओ, बहुत बढ़िया मंदिर है. हाथी को निकला, हाथी 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 हाथी. మావాడు వెనుక కూకోడి వాడిని మొత్తం అలసిపోయిండు. మొత్తం అలసిపోయిండు. 138 కిలోమీటర్స్ మొత్తం నేనే రైడ్ చేసిన అన్నమాట. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా, వడోదరాలో ఉన్న ఒక పోయిచా గ్రామంలో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపెడదామని అయితే వచ్చిన నేను, ఎక్స్ప్లోర్ చేద్దామని మీకు. ఈ టెంపుల్కి ఎట్లా వచ్చిందో తెలుసా, రీల్స్ మనం చూస్తాం కదా, రీల్స్లలో నేను స్క్రోల్ చేస్తా అంటే ఈ టెంపుల్ అవపడ్డది అన్నమాట నాకు. సో రీల్లలో ఈ టెంపుల్ అవపడ్డదని నేనేమనుకున్నా, నేను ఈ టెంపుల్కి పోవాలి, పోయి చూడాలి, మీకు కూడా చూపెట్టాలని నేను అనుకున్నా. సో మేమైతే వచ్చేసినాం. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ అయినా మా ఇంటి కాంచి, సూరత్ నుంచి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇప్పుడైతే 10 అవుతుంది టైము. సో మేము ఎగ్జాక్ట్ 3 గంటలలో వచ్చినాం అన్నట్టు.
138 కిలోమీటర్స్. మధ్యలో ఇంకా ఆగినాం, నాస్తా చేసినాం, అయినా కూడా 3 అవర్స్లలో మేమైతే వచ్చేసినాం. ఇప్పుడైతే మీకు లోపలికి పోయి మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతానా. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ బ్యూటిఫుల్ టెంపుల్. మీరు కూడా రావాలనుకుంటే గుజరాత్లోని వడోదరాలోని పోయిచా గ్రామంలో ఉన్నది ఈ టెంపుల్. సో మనకి మ్యాప్స్, లొకేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అలా సర్చ్ చేసుకొని అయితే రావాలి. ఇప్పుడైతే మీరైతే వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియోలో నేను ఏమేమి చూపెడుతున్నా అవన్నీ తెలుస్తుంది. చలో మరి ఇక మేమైతే లోపలికి పోతాను. ఫస్ట్ అయితే ఇక్కడ గేట్ కాడ టికెట్ తీసుకోవాలి. ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. మనమైతే ఇప్పుడు నీల్కంఠ్ ధామ్ స్వామినారాయణ మందిర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫైనలీ లోపలికి వచ్చిన. మీరైతే బాహుబలి సినిమా చూసిరు కదా. సో బాహుబలి సినిమా చూసినప్పుడు నా వీడియోలల్లో ఈ సీన్ కూడా చూస్తే మీకు బాహుబలి సినిమాలో ఆ సీన్లు చూసినట్టు గుర్తుంటది. చూపెట్టనా ఒకసారి. చూసిలుగా బాహుబలి సామ్రాజ్యం ఎట్లున్నదో ఇట్లున్నది. టెంపుల్ మాత్రం మోసం. సో ఇదే మన టెంపుల్ అన్నమాట. చూడండి, బాహుబలిలో సామ్రాజ్యం ఉండేగా అట్లా పడుతుంది మొత్తం. మొత్తం వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ. ఇట్లా నీళ్ళల్లో అయితే శివలింగాలు ఉన్నాయి. గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఫైనల్ గా. స్ట్రక్చర్ చూడండి, అసలు కట్టినోళ్ళు మాత్రం చాలా గ్రేటు. ఇంత అద్భుతమైన మందిరం అయితే కట్టిర్రు. పైన చూడండి ఒకసారి స్ట్రక్చర్ ఎట్లా డిజైన్ చేసి ఉన్నదో, మొత్తం కలర్ఫుల్. సూపర్ అంటే సూపర్, అద్భుతంగా ఉంది చాలా. జై స్వామినారాయణ. స్వామినారాయణ విగ్రహం రైట్ సైడ్ కి రాధాకృష్ణ ఉంటారు. చూడండి ఇంత అద్భుతంగా సూపర్ ఉంటారు. రాధే రాధే. స్వామినారాయణ మందిర్ ఇగో, మందిర్ కి రైట్ సైడ్ ఇంకొక గోపురం ఉంది, అలా లోపలికి అయితే వస్తున్నాము. ఇక్కడైతే శ్రీకృష్ణుడు అయితే ఉయ్యాలలో కూర్చొని ఉంటాడు. అందరైతే ఉయ్యాలనైతే ఊపుతారు. జై శ్రీకృష్ణ. స్వామినారాయణ విగ్రహం లెఫ్ట్ సైడ్ కి శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం అయితే ఉంటది. చాలా అద్భుతం, సూపర్. మన స్వామినారాయణ మందిర్ లెఫ్ట్ సైడ్ హనుమాన్ ఉన్నాడు చూడండి. శ్రీ కష్టభంజన్ హనుమాన్, జై హనుమాన్. పైన అయితే స్వామినారాయణ విగ్రహం అయితే ఉంటుంది. కింద ఇగో ఇట్లా చూడండి. ఇక మేమైతే ఇప్పుడే లోపలికైతే ఎంటర్ అయినాం. అసలు ఇట్లా స్ట్రక్చర్ చేసిన వాళ్ళకైతే ఫుల్ అంటే ఫుల్ ఒప్పుకోవచ్చు. చాలా బాగా కట్టిర్రు. ఎన్ని రోజులు పట్టిందో ఇట్లా కట్టాలంటే. ఎంత అసలు అయితే చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోతే అట్లా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒక్కొక్క స్ట్రక్చర్ అయితే. ఇక్కడైతే మన చూసుకున్నట్టయితే మనమైతే
శ్రీ విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంటుంది. ఎంత బాగుందంటే వావ్, సూపర్. ఇక్కడ గుడి చుట్టూ ఇలా గోపురాలు ఉన్నాయి. ఆ గోపురంలో అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మేమైతే అన్ని దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతాం. కాకపోతే ఈ ప్లేస్ అయితే అస్సలు వదిలిపెట్టిపోబుద్ది కావట్లేదు, ఎందుకంటే ఇంత సూపర్ ఉందో చూడండి అసలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే గోముఖి స్నానం అయితే చేస్తారు. టెంపుల్ చుట్టూ ఉండే అన్నట్టు ఇట్లా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే నాకైతే. ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటికి వెళ్ళినాం. ఇప్పుడైతే ఏమన్నా తింటాం, ఆకలి అవుతుంది బాగా. 2 అవుతుంది మధ్యాహ్నం. ఇక్కడికి వస్తే తినడానికి అయితే ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు చూపెడతా చూడండి అందరు ఇట్లా ఊకొని తింటారు. ఎన్ని దుకాణాలు అంటే అన్ని దుకాణాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని తినేటివే. చూపెడతా ఆగండి. ఫైనల్ అన్నం తిన్నాం. ఇంకో ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తింటానా. ఇక కొద్దిసేపు ఒక గంట సేపు అయితే ఇక్కడ ఆ ఊరికే ఆశ్రమం ఉన్నదంట, అక్కడ పోయి కొంచెం ఒరుగుతాం. చాలా మంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఇగో నేను మావాడు, మా అన్న వెనక ఉన్నాడు, రీల్స్ చూస్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏడికి పోవాలా అని ఆలోచిస్తాను. ఇంకా మేమైతే ఇప్పుడైతే ఇక్కడనే ఉన్నాం గుడిలా. మావాడు చూసిరుగా ఫోన్ తీయంగానే ఎట్లా వేసిండు. ఫోన్ పోతే ఒక్కొక్కరిది ప్రాణం పోయినట్టే అవుతుంది. సో ఇప్పుడైతే వీడైతే ఒకటే స్విమ్మింగ్ పూల్ అని అంటాడు. అగో ఇక్కడ గుడి ఉన్నదిగా, ఇక్కడ నుంచి ఇగో కొంచెం ముంగట్నే స్విమ్మింగ్ పూల్ ఉంది. మేమైతే ఇగో మావాడు ఒకటే స్విమ్మింగ్ పూల్ అంటాడని ఇక మేమైతే పోతాం లోపలికి. వచ్చేసినాం, యుద్ధానికి సిద్ధం. వావ్, ఎంత సూపర్ స్విమ్మింగ్ పూల్ అంటే. టికెట్ అయితే తీసుకున్నాం ఇద్దరికి, ఒక్కరికి 120 320. సో నేనైతే ప్రతి ప్లేస్ పోయినప్పుడు అయితే నేనైతే చూసుకునే పోతా. ముందు అక్కడక్కడ ఏమేమి ఉంటాయి అని అయితే చూసుకుంటా. స్విమ్మింగ్ పూల్ ఉంటుందని అయితే నాకైతే ముందే తెలుసు. అట్లా నేనైతే బట్టలు కూడా అయితే తెచ్చుకున్నా. ఇప్పుడైతే స్విమ్మింగ్ చేస్తాం సాయంత్రం 6 వరకు. ఇప్పుడైతే 3 అవుతుంది. 6 వరకు మేము ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే 5 వరకు ఉండి 5 అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక డైరెక్ట్ అక్కడి నుంచి అయితే ఇంటికి పోతాం. ఇప్పుడైతే కొంచెం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇక లెట్ గెట్ డ్రెస్ చేంజ్ అయితే తీసుకున్నా దునుకుది ఇప్పుడైతే. ఇక ఇంతగానే ఎండ కొట్టిందిగా, నీళ్ళలో దునికినాక మంచిగా మజా వచ్చింది, మస్తు. मछुआरा करने जा रहा हूँ। खुद का मछुआरा बन गया, ये मछली पकड़ने गया, खुद मछली बन गया. నేను స్విమ్మింగ్ చేస్తాంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటిదో తెలుసా? చేపలకు అసలు చలి పెడుతుందా చెప్పండి, కామెంట్ చేయండి. చేపలకు చలి పెడుతుందా చలి పెట్టదా? మావాడు కొత్త కొత్త స్టార్ట్లు చేస్తాడుగా. మన వాటర్ ప్రూఫ్ మొబైల్ కాబట్టి నడుస్తుంది స్విమ్మింగ్ పూల్. ఫుల్ ఎంజాయ్. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి అయితే ఇప్పుడే బయటికి వెళ్ళినాం.
मजा आया ना? हाँ बहुत कैसा लगा एक्सपीरियंस? अच्छा था बहुत। నెక్స్ట్ వ్లాగ్ में चलेगा फिर कहीं पे? देखेंगे चलेंगे फिर से। వీడైతే ఎక్కడి పోడు. నేనే 2 సార్లు నా ఫస్ట్ బ్లాగ్లో తీసుకుపోయినా, మళ్ళా ఇప్పుడు నేనే తీసుకొచ్చిన వీనికి. ఎట్టు పోడు, మా ఆఫీస్లో పని 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 అనే పడతాడు వీడు. నేనే ఇక ఇలా చుట్టి ఉండే మాకు. సో నేను అన్నారే పోదాం పారా, నేను పోతానా అంటే వస్తా అన్నాడు. పొద్దుగాల లేపిన 6ంటికి పోయి లేపిన ఇంటికి పోయి ఇక రెడీ అయింటి వచ్చిండు నాతోటి. ఇక పోతాను మేమైతే ఇప్పుడు ఇంటికి. మళ్ళీ 140 కిలోమీటర్లు దూరాలి ఇప్పుడు బండి నేను. చలో మరి మేము పోతా అంటే మాకు ఇక్కడ ఒక గణపతి బప్ప టెంపుల్ అవపడ్డది. సూపర్ అంటే సూపర్ ఉన్నది. నేనైతే మీకు చూపెడతా, చూడండి ఎంత మస్తు ఉన్నదో చూడండి ఒకసారి. ये क्या कर रहा है हमसे? इसके बिना मैं गाड़ी नहीं चलाता हूँ, मेरा कमर में प्रॉब्लम है. मेरा कमर में प्रॉब्लम है, इसलिए मैं ये पहन के चलाता हूँ गाड़ी. ఇంటికైతే వెళ్ళిపోతాను అన్నమాట. నేనైతే మార్నింగ్ 7కి మా ఇంటికాంచి అయితే వెళ్ళిన. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. మొత్తం నేను 140 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన నేను. మళ్ళీ ఇప్పుడు నేను 140 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటా మళ్ళీ మా ఇంటికి పోవాలి నేను. సో ఇక్కడైతే మంచిగా ఉంటుంది, మీరు కూడా రాండి. మంచిగా టెంపుల్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ అయితే మాత్రం ఎగ్దమ్ ఓసం అంటే ఓసం. మేమైతే స్టార్ట్ అయినాం. నాకైతే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద టాస్క్. ఎందుకో తెలుసా? మళ్ళీ 140 కిలోమీటర్లు మొత్తం నేనే డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే వీనికి డ్రైవింగ్ వస్తుంది, కాకపోతే హైవే మీద సిగ్నల్ ఇవ్వడం రాదు. అంటే లైన్ చేంజ్ చేసినప్పుడు అయితే హైవే మీద రూల్స్ అయితే కంపల్సరీ సిగ్నల్స్ ఇవ్వాలని. సో వానికి రాదని అయితే నేనే మొత్తం డ్రైవింగ్ అయితే నేనే చేసిన. వస్తున్నప్పుడు నేనే చేసిన, ఇప్పుడు పోతున్నప్పుడు కూడా మొత్తం నేనే డ్రైవింగ్ చేసిన. పాపం వాడు వెనుక ఊకొని నడుములు వస్తానే రా అని అంటుండు. ఎందుకంటే నా సీట్ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి నడుములు అయితే వస్తాయి. సో ఇప్పుడైతే మేము నాన్ స్టాప్ అయితే ఇంటికి అయితే పోతాం, ఎక్కడ ఆగకుండా పోతాం. ఫైనల్లీ నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన. నా ఫ్రెండ్ గారిని అయితే వాని ఇంటికాడ అయితే దింపిన. వాని ఇంటికాడనే ఉన్నా ఇప్పుడు. సో మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 8 అవుతుంది. 13 అవర్స్లా నేను 280 కిలోమీటర్స్ పోయినా వచ్చినా, ఒక మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసిన, మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపెట్టిన. ఈ వీడియో కోసం అయితే నేనైతే 13 అవర్స్ అయితే పనిచేసిన అన్నమాట. సో నేను అక్కడి నుంచి అయితే 5కి వెళ్ళినా కదా, 5కి వెళ్తే ఇక్కడికి వచ్చే వరకు 8 అయింది. కంటిన్యూ ఒక్క కాడ కూడా ఆగలే, అంత స్పీడ్లో వచ్చినాం. అంటే నిమ్మలంగానే వచ్చినాం. మొత్తం హైవే కాబట్టి, ఘాట్ రోడ్ అసలే లేకుండే. హైవే కాబట్టి మొత్తం 140 కిలోమీటర్స్ హైవేనే ఉండే. సో స్పీడ్లోనే వచ్చినాం కాబట్టి 3 అవర్స్లో అయితే వచ్చేసినాం. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అయితే మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.